ఏమంటున్నారు అమ్మా అసలు ప్రభుత్వం ఏమంటుంది? వెతుకుతున్నా అని చెప్తారు కానీ ఎప్పుడు వెతికిస్తారు. ఇక 3 రోజులు అయిపోయింది, 4వది కూడా కడుకోవాల్సి వస్తుంది. చుట్టుపక్కల నివసిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే దీని 100% ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగింది అంటున్నారు. కారణాలు ఏంటని అడిగాను. ముషిరాబాద్ ప్రాంతంలోనే పార్సిగుట్ట కూడా వస్తుంది. అక్కడ నేను వెదర్ రిపోర్ట్ చూస్తే నిన్నగాక మొన్న పడ్డటువంటి వర్షం 114 mm నుండి 124 mm వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షం వల్ల నాలాలు పొంగి పొర్లాయి. ఫలితంగా వర్షం నీళ్లు రోడ్డు పైకి వచ్చేసి ఏకంగా మనుషులే కొట్టుకుపోయే పరిస్థితి అక్కడ వచ్చింది. ఏం జరిగిందో కూడా క్వశ్చన్ మార్క్ ఉన్నాడా చెప్తలేరా అని చెప్తున్నారు. వెతుకుతున్నాం అంటారు కానీ ఎక్కడ వెతుకుతుందో అర్థమైతే లేదు. అయితే మీరు భార్యనా అమ్మ? ఎప్పుడు అమ్మ మిమ్మల్ని చివరిగా మీతో మాట్లాడింది ఎప్పుడు? ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళింది బయటికి? సండే రోజు నాతోనే ఉండే. ఆఫ్టర్నూన్ 3:30 వరకు అన్నం తిను, నేను మమ్మీ దగ్గరికి వేసి వస్తా అంటే నేను వద్దు అని చెప్పిన. వర్షం పడుతున్నప్పటికి వద్దు అని అంటే 2 minutesలో వచ్చేస్తే పక్కకే కదా, నా దగ్గర పెట్రోల్కి మనీ లేవు రేపు డ్యూటీ పోవడానికి, మమ్మీ నడుపుకొని వస్తానని చెప్పిండు. తర్వాత అంతే అప్పటి నుంచి కాల్ చేస్తుండే, రింగ్ అవుతుంది కానీ లేపట్లేరు, ఎవరు పికప్ చేయట్లేరు. నాకు తర్వాత మార్నింగ్ తెలిసింది ఎట్లా అయిందని చెప్పి.